జగన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నా, ఒక పథకం ఇచ్చినా, ఆఖరికి ఏదైనా ఒక పని చేసినా దాని వెనుక ఖచ్చితంగా ఒక స్కామ్ ఉంటుందనే స్థాయికి ఈ రోజు పరిస్థితులు వచ్చాయి. ఎందుకిలా అనాల్సి వస్తుందంటే, మన ప్రభుత్వ సంస్థ అయిన విజయ డైరీని కూడా జగన్ వదల్లేదు. కమిషన్ల కక్కుర్తి కోసం మన డైరీని తాకట్టు పెట్టిన వైనం ఇది. అసలు ఏం జరిగిందంటే, ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలుగు ప్రజలందరికీ నమ్మకమైన బ్రాండ్ విజయ. అలాంటి సంస్థను జగన్ తన పాలనలో పూర్తిగా ముంచేశారు. లాభాల్లో ఉన్న ఈ ప్రభుత్వ బ్రాండును తన సన్నిహితులకు చెందిన మేఘనా ఫుడ్స్ అనే ప్రైవేట్ సంస్థకు లీజ్ పేరుతో అప్పనంగా కట్టబెట్టారు. మరీ ముఖ్యంగా ప్రభుత్వానికి చెందిన అత్యంత విలువైన విజయ లోగోను వాడుకోవడానికి మేఘనా ఫుడ్స్ కు జగన్ సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. అప్పటి సీఎంఓలో ఉన్న ఒక ముఖ్య అధికారి చక్రం తిప్పి అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ ఈ హక్కులు ఇప్పించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణం ఎంత భయంకరమైనదంటే, ఏపీ విజయ పేరుతో మేఘనా ఫుడ్స్ అమ్ముతున్న నెయ్యి పూర్తిగా కల్తీ అని తెలంగాణ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తాజాగా ఆధారాలతో సహా బయటపెట్టారు. అసలు వీళ్లు పాలు సేకరించకుండానే గుజరాత్ లోని ఏదో ఒక ప్రైవేట్ ప్లాంట్ లో నాసిరకం నెయ్యిని తయారు చేయించి దానికి విజయ లోగో వేసి అమ్ముతున్నారని ఆయన నిరూపించారు. ఈ నెయ్యిని ఎన్డీడీబీ ల్యాబ్ కు పంపి పరీక్షించగా అందులో వంట నూనెలు, ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు తేలింది. ప్యాకెట్ పైన విజయ లోగో ఉంటుంది, కానీ వెనుక వైపు చూస్తే వేరే కంపెనీ పేరు ఉంటుంది. నెలకు సుమారు 100 టన్నుల కల్తీ నెయ్యిని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో జగన్ మనుషులు చెలగాటమాడుతున్నారు. తిరుమల లడ్డూ కల్తీ కూడా జగన్ కు తెలిసే జరిగింది అనడానికి ఈ ఉదంతం మరో నిదర్శనం. మరోవైపు వేల కోట్ల విలువైన ప్రభుత్వ డైరీ ఆస్తులను, చిల్లింగ్ సెంటర్లను, పాలు సేకరించే పాయింట్లను అమూల్ సంస్థకు దాదాపు ఉచితంగా నామమాత్రపు లీజులకే అప్పగించారు. ప్రభుత్వ ఖర్చుతో కట్టిన రైతు భరోసా కేంద్రాలను కూడా అమూల్ సొంత వ్యాపారం కోసం వాడుకునేలా చేసి మన సొంత విజయ డైరీ గొంతు కోశారు. లీటర్ కు కేవలం రూపాయి కమిషన్ కోసం మన రాష్ట్ర బ్రాండును, ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టిన జగన్ తీరుపై ఇప్పుడు జనం మండిపడుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్న మేఘనా ఫుడ్స్ మీద, దీనికి సహకరించిన అప్పటి ప్రభుత్వ పెద్దల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.